దళిత బంధు ఇయ్యలే, రైతు బంధు ఇయ్యలే, కళ్యాణ లక్ష్మి 6 గ్యారెంటీలు అమలు చేసిన ఉచిత బస్సు లేదంటే గ్యాస్ 200 యూనిట్ కరెంట్ అని చెప్తున్నారు వాటికి ఇంపాక్ట్ ఏముంటుంది ఆమె ఒక్క బస్సులది మాత్రం మంచిదే కార్యక్రమం కదా, ఒకటే స్కీమ్ తప్ప ఏది అమలు కాలేదు, ఏది జరగలేదు. ముఖ్యంగా ఇలా రైతుల రుణమాఫీ అంటాడు, అర్థమైందా? మరి రైతు బంధు ఎటు పోవాలి? రైతు బంధు గురించి 15,000 ఇస్తా అన్నాడు, అది లేదు, అర్థమైందా? ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకుంటే బాగానే ఉంటుంది. ఆయనకు ఒక ప్లాన్ లేదు కదా, కన్ఫ్యూజన్ మాస్టర్. ఇప్పుడు చంద్రబాబు చూడు ఎంత నిక్కచ్చితంగా 4 ఇసుక కూడా ఫ్రీగా సప్లై చేస్తాను అన్నాడు. మరి ఏదన్నా చెప్పే పరిస్థితి ఉందా? ఇది కూడా రిచ్ స్టేట్, ఇది డబ్బున్న రాష్ట్రం ఏదో భారతదేశంలో ఉందంటే తెలంగాణ. 6 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ చేసి మా నెత్తి మీద పెట్టిపోయిన అంటారు కదా సార్. అప్పులు ఎవడన్నా చేస్తాడండి, అప్పులు చేయనోడు ఎవడు? అప్పులు లేకుండా రాజ్యాధికారం కూడా ఎట్లా చేస్తారు? కానీ ఆ తీసుకున్న అప్పు కూడా అది ప్రజల కోసం ఖర్చు చేశారా, దుర్వినియోగం చేశారా అనేది ఇక్కడ చూడాల్సిన అంశం. ఒకరు దుర్వినియోగం చేస్తే చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే, తప్పేమున్నది దానికి, ఏదైనా కూడా ఎవరైనా కూడా. కానీ మరి అప్పులు చేసిండ్రు చేస్తే ఇప్పుడు నువ్వేం చేయవా? నువ్వు చెప్పవా? నువ్వు పని చేస్తావా లేదా? చేయకపోతే మరి దీపో, దానికి ఏమన్నా చేసేటోడు చేస్తాడు అట్లా. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ నిరుద్యోగ యువకులదే ఇప్పుడున్న పరిస్థితి, చాలా బాధపడుతున్నారు. ఇంకొక ఆయన అశోక్ అంటే ఆయన కూడా ధర్నా చేస్తుండట కదా, అక్కడెక్కడో ఎల్బీ నగర్లో ఎక్కడో చేస్తున్నారని వింటున్నా. ఈ అంత బాధాకరమైనటువంటి శోచనీయపరమైనటువంటిది ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా జరుగుతూ ఉంది. సెట్ చేసుకోవాలంట. నేనేమంటా అంటే, సరే ఎవడు పుట్టుకతోని మూర్ఖుడు కాదు, బాధ్యతతోనన్న మార్పు రావాలి కదా. రేవంత్ రెడ్డి గారి మూర్ఖుడు అని మీరు ఖచ్చితంగా మూర్ఖుడే. తెలివి లేని వాళ్ళందరినీ ఎంబడి పెట్టుకొని తిరగటం, తెలివి ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది మూర్ఖత్వమే. అది విషయం. ఇప్పుడు నిరుద్యోగులు అందరూ తమ్ముళ్ళు పాపం రోడ్ల మీద బిడ్డలు ఇలా ఏడుస్తూ ఉంటే మీరు కొట్టిన దెబ్బలకు నిన్న నుంచి చాలా మంది ఫోన్లు చేశారు నాకు, చాలా బాధతో ఉన్నారు. బాబు ఎంతవరకు సమస్య కొడతారా? మీరు పిలిచి మాట్లాడలేదు కదా, పిలిచి మాట్లాడండి. మీరు గవర్నమెంట్లో నువ్వు మాట్లాడాలి. నువ్వేదో పెద్ద యాడికల్లో ఊడిపడలేదు, తీసి పారేస్తే నీ పరిస్థితి గాడికే వస్తుంది. కాబట్టి పిలిచి మాట్లాడి మంత్రుల కమిటీ వేసి పరిష్కరించాలనేది నా ఉద్దేశం. సార్, మీరు ఇందాక చెప్పి నా గతంలో పార్లమెంట్ టికెట్ ఇవ్వలేదు, నియోజకవర్గ టికెట్ ఇవ్వలేదు, నాకు ఇవ్వకుండా ఇవ్వబోయింది, నా జాతికి కూడా ఇవ్వలేదు. ఫస్ట్ టైం 10 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, సరే ఏదో ఒక సీట్ అని ఇచ్చారు. అన్ని కులాలకు ఇవ్వాలి, మాదిగ కులానికి కూడా ఇవ్వాలి కదా. మాదిగ కులాన్ని డైరెక్ట్ గా అవమానపరిచి ఆభాసపాలు చేసిందంటే రేవంత్ రెడ్డి గారు. అది నేను భరించలేకపోతున్నాను. నాకు రాకుండా ఎట్లా ఒక 2-3 ఉదాహరణలు చెప్పగలుగుతారా సార్? ఏ రకంగా అన్యాయం చేసిందంటే? చెప్తే కదనయ్యా, నిన్న పార్లమెంట్ లో 80 లక్షలు ఉన్నటువంటి మాదిగకు ఒక్క సీట్ ఇవ్వలేదు, 2 ఇవ్వాలి. వాస్తవాలు అన్ని పార్టీలు 2 ఇచ్చింది. టీఆర్ఎస్ ఇచ్చింది, బీజేపీ ఇచ్చింది. ఈయన ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. బీజేపీ వాళ్ళు 2 బీజేపీ వాళ్ళు 2 ఇచ్చారు. ఇప్పుడు 11 జనరల్ సీట్లు ఉంటే మొత్తంగా రెడ్డి కులస్తులకే ఇచ్చుకున్నాడు. అది కూడా రిచ్, 1000 కోట్లు, పేదరెడ్డి కూడా కాదు, ఇచ్చుకున్నాడు. కానీ ఏ బీసీకి పాప 94 కులాలు ఉన్నాయి, ఏ ఒక్క బీసీకి కూడా పార్లమెంట్ పోవద్దా? వాళ్ళకి అర్హత లేదా? గౌడ్స్ ఉన్నారు, గొల్ల కుర్మలు ఉన్నారు, పద్మశాలి ఉన్నారు, మున్నూరు కాపోళ్ళు ఉన్నారు, మాట చెప్తాం. మరి వీళ్ళందరికీ పార్లమెంట్ వచ్చే అర్హత లేదా వాళ్ళకు? ఎందుకు నువ్వు టికెట్లు ఇవ్వలేదు వాళ్ళకు? అంటే జనంలో ఇవన్నీ ఆలోచిస్తారు కదా. రేవంత్ రెడ్డి గారి వెనక మాదిగ నాయకులు లేరంటారా సార్? ఉంటారా? ఏ పార్టీలైనా ఎవడో ఒకడు ఉంటాడు. న్యాయం ఏంది అది కదా, అది మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు నాకున్న బాధ్యత అందరికి ఉండాలని లేదు. ఒక మాట సమాజిగా నేను చిన్నప్పటి నుంచి నా పోరాటమే అది. ఎన్నో ఉద్యమాలు చేశాను నేను, ఎన్నో పోరాటాలు చేశాను నేను. నేను ఒక నిక్కచ్చితమైనటువంటి జీవితం గడిపాను, నేను సిద్ధాంతపరంగా నేను గడిపాను. మరి అందరూ ఉండాలని లేదు కదా, ఎవరో ఒకరు మాట్లాడతాం, అందరూ మాట్లాడలేరు కదా. ఉంటారు, ఎందుకు ఉండరు? అయితే నేను అనేది ఏంటంటే, మాదిగ జాతిని మొత్తంగా అవమానపరచడమే కాక కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఒక పార్లమెంటుకు పోవటం, ఒక అసెంబ్లీకి పోవటం అనేటువంటిది, ఇప్పుడు పాపులేషన్ తగ్గట్టుగా టికెట్లు ఇవ్వాలి. ఈ ఏబిసిడి కొట్లాట గత 20-25 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఆ ఉద్యమాన్ని పక్కన పెట్టి కొట్లాడేది దేనికి? మాకు సమన్యాయం కావాలని కదా కొట్లాడేది ప్రజలు, మాదిగ జాతి మొత్తం గత 20 ఏళ్ళ నుంచి. బట్ అది కూడా పక్కన పెట్టేసి నువ్వు సీటు అయిపోతే మీరు ఏం చేస్తారు అన్నట్టుగా చేసిండు ఆయన. ఏం చేస్తాం చూద్దాం, భవిష్యత్తులో చూద్దాం.